బైబిల్లో కీర్తనలు 26వ అధ్యాయం 2వ వచనంలో దావీదు భక్తుడు రాస్తూ, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము అని ప్రార్థిస్తున్నాడు. మరి ఈరోజు మీరు ఇలా దేవునికి ప్రార్థన చేస్తున్నారా? అయితే వినండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో దావీదు భక్తుని జీవితం మనందరికీ తెలిసిందే. ఒక గొర్రెల కాపరి నుండి ఇశ్రాయేల్ రాజ్యానికి మహారాజుగా ఎదిగిన అతడు ఈ మార్గంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. అయితే ఒకసారి దావీదు సొంత కుమారుడు అబ్షాలోము అతని పైకి లేచిన తీరు మనం బైబిల్లో గమనించవచ్చు. బహుశా ఆ సందర్భంలో రాసిందే ఈ 26వ కీర్తన అయి ఉండొచ్చు అని బైబిల్ పండితుల అభిప్రాయం. ఈ కీర్తన మొత్తం మీరు చదివితే మొదట దావీదు దేవునికి ప్రార్థిస్తూ, దేవా, ఈ అపాయం నా మీదకి రావడానికి నేను ఏ విధంగానూ నీ ఆజ్ఞలను విడిచి నడవలేదు. నీ ఎదుట నేను క్రమంగానే నడుచుకున్నాను, కావాలంటే నన్ను పరీక్షించు అంటూ మొదలుపెట్టాడు. అయితే కీర్తన 26వ అధ్యాయం 6వ వచనంలో మాత్రం ఒక మాట చెప్తున్నాడు. దేవా, నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయదును అని. అయితే తెలుసా, కడుక్కోవడం అనే మాట పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడం అనే అర్థంలో వాడబోతుంది. కానీ ఇక్కడ స్నానం చేస్తాను అని దావీదు అనలేదు, కానీ చేతులు కడుక్కుంటాను అంటున్నాడు. అంటే తెలియక నీ సన్నిధిలో నేను పాపం చేసి ఉంటానేమో దేవా, నన్ను క్షమించుము అని చెప్పి. ఈ విధమైన ప్రార్థనలే సరి చేసుకునే ప్రార్థనలు అంటారు. ఇంకా అర్థం అవ్వాలంటే సరిగ్గా పనిచేయని ఏదైనా ఒక వస్తువు బాగు చేసే వ్యక్తికి ఇచ్చి లోపాలుంటే సరిచేయమంటాం కదా, సరిగ్గా అలాంటిదే ఈ ప్రార్థన కూడా. అవును, ఒక్కోసారి మనకు తెలియకుండానే పొరపాట్లు చేస్తూ ఉంటాం, అలాగే తెలియకుండానే శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఒకవేళ అలాగని జరుగుతుంటే మీరు దావీదు వల్లే ప్రార్థించండి. మీ పొరపాట్లు క్షమించమని దేవుణ్ణి వేడండి. కనికరం గల ప్రభువు మనల్ని క్షమించి ప్రతి విధమైన సాతాను శోధన నుండి మనల్ని తప్పిస్తాడు. అట్టి గొప్ప ధన్యత దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.